ఓకే. ఫెలిక్స్ ఛీ! ఓకే. నవీన్ పజిల్ బ్యాటిల్ ఆడదామా? స్క్రీన్ షాట్ పెట్టయితే నేను చూస్తాను. స్క్రీన్ షాట్ పెట్టు. స్క్రీన్ షేర్ కాదే ఆగు. ఫెలిక్స్ రికార్డ్. ఇందులో చూడొచ్చు కదా. పజిల్ బ్యాటిల్ ఎవరితో చేయాలి? ఎలాగ ఛాలెంజా? ఛాలెంజ్ యూజర్ నేమ్ నవీన్ దినేష్ 1729 నువ్వు చేసేస్తున్నావా? నువ్వు చేసేస్తే ఓకే. దినేష్ 1729 పీటర్ 1285 ఉందరా నీ రేటింగ్. 1047 రా. అరే నవీన్ మళ్ళీ వినిపించట్లేదురా నీ మాటలు. వాచ్ ఎక్కడ ఉందరా వ్యూ? అరే కాదు, నువ్వు రిక్వెస్ట్ పెట్టావు ఏమైనా నాకు? పెట్టాను, యాక్సెప్ట్ చేయి. నాకేం రాలేదు ఇక్కడ. అరే వెయిటింగ్ ఫర్ ఛాలెంజ్ టు బి యాక్సెప్టెడ్ అని వచ్చింది. నువ్వు ఎక్కడున్నావు? ప్లేలో ఏదిరా రే ఒక్క నిమిషం. ప్లేలో కాదు, పజిల్స్ లో పజిల్ బ్యాట్ల. ఓకే ఓకే వచ్చింది. అరే వేరే పేజ్కి వెళ్ళిపోయిందిరా. ఓకే యాక్సెప్టెడ్ రా, యాక్సెప్ట్ చేశాను రా. యాక్సెప్ట్ చేసిన ఏ పేజ్ రాలేదేటి? వస్తుంది ఉండు. ఓకే 3, 2, 1 స్టార్టింగ్. అదేంటిది ఎలా ఉంది పజిల్? ఇదేం పజిల్ రా? నేను ఎలా చూడాలి గేమ్ ని? అది తెలియట్లేదు. ఆ గేమ్స్ లోకి వెళ్ళాలి. కరెంట్ గేమ్స్ లో చూపించట్లేదు అక్క పజిల్ గేమ్. మాట్లాడలేదు. ఏట్రా ఇది? ఓడియమ్మ అయిపోయింది అది ఇటు. ఎంత ఆడేస్తున్నారు బాబు వీడు. దినేష్ ఎంతసేపు ఆలోచిస్తారా పజిల్ మీద? ఏమైంది? ఫాస్ట్ గా ఒక పజిల్ మీద కూర్చుని అలాగా అప్పుడు అయ్యింది. టైం అయిపోయింది. చాలా కష్టంగా ఉన్నాయి రా పజిల్స్. ఏమో నాకైతే చాలా కష్టంగా అనిపించాయి. కొన్ని ఈజీగా ఉన్నాయి, అవును. కొన్ని చాలా కష్టంగా ఉన్నాయి. అంటే మనకి ఏ మూవ్ చేయాలో తెలియదు కదా. అదే. అరే విద్యుత్ ఒకసారి యాక్సెప్ట్ చేయి. అరే రేటింగ్ పోయింది ఏంటది? 742 - 94. ఓహో రేటింగ్ ఇది. వెరీ గుడ్. ఇన్వైట్.
ఇంకెవరైనా ఉండుంటే బాగుండేదే బాట్ కాకుండా. ఎవరో ఏంటి రాఘవ్ కూడా ఉంటే సరే. నాకు ఆడతాడు చెస్. ఆట అదే కదా బాగా. అది వాయిస్కి రమ్మన్నాను, ఆడకపోయిన పర్లేదు రారా అని. ఏమన్నాడు? ఆడికి వర్క్ ఉంది కదా. వర్క్ ఉంది అన్నాడు. నువ్వు వాయిస్కి వస్తే చాలు ఆడక్కర్లేదు అన్నాడు. ఏం అనలేదు అన్నాడు. మేబీ రేపు వస్తాడు. ఇంకా పజిల్లో ఉన్నారా? పెట్టాడు ఈ డ్రీమ్ మ్యాచ్ పెట్టాడు. ఓకే తెలుసు తప్పు అనేది. తప్పు అనుకున్నా తప్పు అయిపోయాను. బ్లాక్ టూమ్ బ్లాక్ టూమ్ ఓకే బ్లాక్ టూమ్ చేస్తే అయిపోయాం. బ్లాక్ ఓ బ్లాక్ టూమ్ నాకేమో ఎక్కట్లేదు. ఒక ఐడియా రావట్లేదు. చూడు తప్పు చేస్తాను మళ్ళీ. బ్లాక్ టూమ్ చెక్ చెక్ using this rate and మళ్ళీ 9 ప్రతిసారి 9 అందుకు వస్తుందండి. 9 8 ఇది ఎలా చేస్తే కరెక్ట్. ఇది స్ట్రైట్గా వెళ్ళి వచ్చేవాం కదా. స్ట్రైట్గా వెళ్ళి వేసేస్తే ఇలా వేసేస్తాడా? ఓకే వేసేస్తే ఇది కాదు కరెక్ట్ అయితే. సూపర్ దినేష్ 9-9 ఇంకొకటి చెయ్యి. యూ విన్. ఎంత పడిపోద్దో తెలియదు మరి. ఫోర్ 3 2 1 డ్రా. -207 నాకు ప్లస్ 233 వచ్చింది. ఎక్కువ వచ్చింది డ్రాకి. అది కూడా సరే. ఇంకా విన్. ఇంకో 4 ప్లే ఆడదామా? పెట్టు ఫాస్ట్గా. వద్దా? ఆల్రెడీ కంటెంట్ వస్తుంది అందుకు. ఫాస్ట్గా ఎడిట్ చేయకుండా పెట్టేస్తావు ఏంటి? ఫోన్ తీసి రిక్వెస్ట్ పెడుతున్నాను రా. 4 ప్లే లాబీకి వచ్చేయండి అందరూ కమ్ టు 4 ప్లేయర్ లాబీ. అరే ప్రీమూవ్ చేయడానికి సెట్టింగ్ ఎక్కడ మార్చాలి? సెట్టింగ్ అని ఉండొచ్చు. ప్రీమూవ్స్ చూడు పైన న్యూ గేమ్ ఉంది కదా, అదే లైన్ లో సెట్టింగ్స్ ఉంది చూడు. సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. ప్రీమూవ్స్ లాబీకి వెళ్తున్నా. ప్రీమూవ్ అంటే నువ్వు ఆల్రెడీ మూవ్ ని ముందే చేసుకోవచ్చు. ఓకే న్యూ గేమ్. ఆ న్యూ గేమ్ పక్కన సెట్టింగ్స్ ఉందా? అదే అవును. ఓకే అలో ఇన్వైట్స్ అబ్జర్వ్. ఇది ప్రీమూవ్ ఏది? ఎనేబుల్ ప్రీమూవ్స్. ఫస్ట్ 10 minutes. మళ్ళీ ఇన్వైట్ క్యాజువల్ నవీన్ 7 రాజు ఇన్వైట్ టీమ్ పెట్టరా? అరే టీమ్ వద్దురా, ఎలాగో టీమ్ అప్ అయిపోతారు. టీమ్ ఎందుకు మళ్ళీ? బాట్ తో టీమ్ ఆడొచ్చు కదా నువ్వు చక్కగా. బాట్ తో టీమ్ ఆడాలి నేను. బాగుందిరా. బాగుంది చాలా బాగుంది. పెద్ద బాట్ పెట్టేస్తావే. ఓకే బ్లూ, నీది గ్రీన్, నవీన్ గాడిది రెడ్, అండ్ మనం ర్యాండమ్ బాట్. అరే ర్యాండమ్ బాట్ పెడదాం. ర్యాండమ్ బాట్ది
yellow and start game. ఫ్రీ ఫర్ ఆల్ పెట్టావా? Free for all పెట్టా. నవీన్ గడే సేమ్ రా, సేమ్ వచ్చాయి బటాన్స్. అనీష్ గిరి ఏటా నిషగిరిరా? అనీష్ గిరి డెవలప్మెంట్ చూసాను నువ్వు? చూడలే. బ్లూ దినేష్ గడదా? ఆ. పాపం. అరే ఛా, సరే కానీ నువ్వు నాదేనా? అరే ర్యాండమ్ బాట్ గడికి నువ్వు మెయిట్ పెట్టచ్చు. నాకు వీన్ హెల్ప్ అవుతుంది. నువ్వు జస్ట్ చెక్ ఇస్తే చాలు. అరే చెక్ ఇస్తే చాలరా, ఆ బిషప్ చేస్తాడు, క్వీన్ చేస్తాడు. ఓ 2 డిఫెండర్లు ఉన్నాయి కదా వాడికి. నువ్వు వెళ్ళాలి. నా దగ్గర సరే నా బిషప్ కూడా పెడతాను అయితే. ఆగు. బిషప్ ఎదురుగా పెడతావా? రెడ్డి క్వీన్లు పోతుంది ఒక బిషప్. ఇందులో నా బిషప్ కూడా ఉంది కదా. ఫెలిక్స్ గారి బిషప్ ఉంది. చాలు వెళ్ళిపో. అయిపోయాడు. చెక్ పెట్టు. నేను పెట్టాను. ఆడ పెట్టాడు. అరే నువ్వు బిషప్ పెట్టబెట్టు. అది అరే బిషప్ తో వేస్ట్ కదరా. ఆహా, అదేంటది? ఇప్పుడు వాడి క్వీన్ స్ట్రైట్ గా ఉంది కదా. ఇప్పుడు నువ్వు బిషప్ పెట్టావు, నువ్వు సేఫ్ గా ఆడావు. సేఫ్ గా కాదురా, బిషప్ కదరా పెట్టాలి, ఎందుకంటే వాడికి 2 డిఫెండర్లు ఉన్నాయి కదరా. ఫెలిక్స్ నెక్స్ట్ నువ్వు నీ దాన్ని తీసే. నీ తీసేసి నీది డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి నైట్ ముందు పెడతాను. నైట్ ముందు ఉంది కదా, ఎల్లో నైట్ ముందు. ఓకే కాదు, పాన్ అడ్డుకుంటాడుగా. పాన్ కానీ కాదు. అరే వీడి తర్వాత నాకు వస్తుంది, నా ఛాన్స్ తర్వాత ఆడికి వస్తుంది కదా, ఆడు చంపేస్తాడు కదా. ఫెలిక్స్ గడ్ తీసేస్తే, అక్కడి నుంచి తీసేస్తే డిస్కవరీ చెక్ అది. అరే ఫెలిక్స్ గడ్ తీయలేడు రా, నేను అంటుంది అది. ఎందుకంటే ఆడు చంపేస్తాడు. ఓకే ఆడు చంపలేడు కదా, ఫెలిక్స్ గడ్ చంపితే ఆడు బిషప్ తో చంపేస్తాడు. చంపితే నీ బిషప్ తో చంపుతావు నెక్స్ట్. ఎందుకంటే సాక్రిఫైస్ చేయలేం కదా. వాడు బిషప్ తో చంపి చేసుకోగలడు క్యాస్లింగ్. క్యాస్లింగ్ చేయలేడు. జరిగిపోయాడా? క్యాస్లింగ్ చేయలేడు ఫెలిక్స్. నేను బిషప్ తో చంపాలి వద్దు ఇప్పుడు ఆడు బిషప్ ని. అవన్నీ ఫెలిక్స్ గడదా? ఫెలిక్స్ గడ్ ఏం మూవ్ చేశాడు? ఏం చేయలేదు. నువ్వు బిషప్ ని అక్కడి నుంచి ఇటు సైడ్ జరుపుకో. ఫెలిక్స్ పాన్ వేసారు. లేకపోతే ఫెలిక్స్ పాన్ వేసే పర్లేదు. ఎందుకంటే డిస్కవరీ చెక్ కదా అది. ఇంకా బెటర్ ఏంటంటే నైట్ నే ఇయ్యొచ్చు నువ్వు. ఇప్పుడు బిషప్ అడ్డు పెట్టుకుంటాడు. పెట్టని పర్లేదు, పెడితే వేసేయచ్చు. ఎందుకంటే ఆడు అదేనమ్మా. అరే నీ నైట్ నేను అయ్యాను కంగారు పడతా. ఓకే అంటే ఫ్యూచర్ లో మారిపోద్ది ప్లాన్. ఇప్పుడే బాట్ అయిపోయాక అప్పుడు చూసుకున్నా. అది బాట్ 2-3 మూవ్స్ వరకు ఏం చెయ్యాలి. దినేష్ నువ్వు స్ట్రైట్ తీసుకెళ్ళి వేసేదాన్ని. ఫెలిక్స్ ఇప్పుడు అటు ఇటు జరగలేడు, అటు ఇటు జరగలేడు, దేంతో చంపలేడు. అది కూడా ఫూట్ అయిపోయాడు. వెనక రాదు ఫెలిక్స్. ఈసారి దేనికి ఆడతావు అంటే అందుకే ఇందాక నువ్వెందుకు అడ్డొచ్చావు నాకు? అరే అవును కదా, చెట్రా నీకు. అరే సారీ రా. అయితే ఈ బిషప్ ని వేసేస్తాను అయితే. ఎందుకు అయ్యో నువ్వు క్వీన్ చేసుకోలేపో.
నేను 2 క్వీన్ చేసి ఒక క్వీన్ సాక్రిఫైస్ చేస్తా, నువ్వు ఇక్కడ సెల్ఫిష్ గా ఆడతావరా? ఇదే అరే కదా. అరే లేదురా, అది ఎందుకు వెళ్ళినా కూడా గుర్తు రావట్లేదు నాకు. జస్ట్ అలా ప్రీమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కనీసం కనీసం ఇప్పుడు కూడా జరగట్లేదు చూడు నువ్వు. అరే ప్రీమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను రా నేను. అరే ఇప్పుడు ఓకే ఓకే. అరే అనవసరం ప్రీమూవ్ చేస్తాను, ఒక్క నిమిషం. అరే అరే ప్రీమూవ్ క్యాన్సిల్ అవుదా? లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ చేయి. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నాది ఛాన్స్. లెట్స్ సీ. ఇప్పుడు ఇక్కడ పెట్టానంటే ఆడిని వేసేయచ్చు. అక్కడ కాదు ఫెలిక్స్. పర్లేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాను. ఇక్కడ నుంచి పైకి వెళ్తాను. ఇక్కడ నుంచి పైకి వెళ్తాను రా, పైకి వెళ్ళి ఫోక్ పెడతాను అక్కడ జరుపుకోకపోతే. నాదే కదా ఇప్పుడు, ఏం చేయాలి? ఏం చేస్తావు? లేకపోతే నా పాన్ వేసారా? వద్దు, నీకు అక్కడ నైట్ ఉంది కదా. ఓకే 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 ఓకే. ఫిలిక్స్ వేసారా? ఆడ క్వీన్ వేసావు అర్జెంట్గా. మంచి పని చేసావు, అంతే. అరే ఆడి పాన్ పిన్ అయిపోయింది. సో పాన్ పిన్ ఎలా? సారీ, నైట్ పిన్ అయిపోయింది. అది నైట్ పిన్ అయింది. ఇప్పుడు మనం ఇలా ఏం చేయాలి? నేను 2 steps లో ఫోక్ పెడతాను. 2 steps లో ఎక్కడ? ఇప్పుడు నువ్వు నైట్ ని ముందు జరిగితే ఆ నైట్ తో నన్ను తీయకపోతే ఎవడు నైట్ తో తెస్తాడు రా? అదా, ఓకే ఓకే. అక్కడికి తీసుకెళ్ళి ఏం చేస్తావు? ఎలా పెడతావు ఫోర్క్? అక్కడికి వచ్చి పాన్. ఓకే, పాన్ చేస్తే సూపర్ ఫెలిక్స్ అక్కడ ఉండు. అది ట్రై చేయాలి, ఇది వేయకపోతే. పెడుతున్నాను వీడికి. ఎవరికి? వీడికి. అరే నైస్ నైస్. ఓకే, బిషప్ ని తీసుకొచ్చి పెడతాడు ఫెలిక్స్. బిషప్ నేను కూడా నైట్ ని తీసుకెళ్ళాలి లోపలికి. 4 పెట్టు. వద్దు, నేను నైట్ వేసేస్తున్నాడు. ఓకే ఫెలిక్స్ 4 పెట్టు. ఓకే, నువ్వు కూడా పెట్టచ్చురా. నేను పెట్టచ్చు. నువ్వు కదా, ఈడ దినేష్ కదా. నేను నైట్ నుంచి చెప్పి పెట్టాలా? ఇప్పుడు కాదు, ఇప్పుడు తర్వాత. నా నైట్ నుంచి జరిపి కాదు. ఇప్పుడు ఎట్లా జరుపుతాడు? సారీ, అరే జరపలేడు రాడు, ఎందుకంటే నా క్వీన్ ఉంది కదా. ఆడు మర్యాదగా ఇటు పక్కే రావాలి. ఓకే నైస్. నో వాట్ ఆడము ఉండదు కదా. దినేష్ పైకి వస్తాడు రా, పైకి వస్తాడు ఇప్పుడు. దినేష్ నీ నైట్, అరే నైట్ తీసే, నీ క్వీన్ తీసుకెళ్ళి డైరెక్ట్ పెట్టి ఆడ ఎదురుగా పెట్టేస్తే నువ్వు పెట్టేస్తావు నెక్స్ట్ నాకు. నేను నైట్ తీసేస్తాడు. అప్పుడు నువ్వు తీసేచ్చు కదా ఆడి క్వీన్ ని. అరే ఆగు, దానికి ఇంకా ఈజీ మార్గం ఉంది. నైట్ తో చెక్ పెట్టు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫిలిక్స్ ఆడిది బిషప్ తీసే. బిషప్ తీస్తా, రుక్ తీస్తా. బిషప్ తీస్తా. రుక్ తీరా రే. రుక్ పర్లేదు ఏం కాదు. అరే రుక్ తీస్తుంటే నువ్వు క్వీన్ తో చక్కగా మేట్ చేసిద్దు కదా అడిగి. తర్వాత నాది ఇచ్చేస్తాను కదా నీట్ గా అడిగి. ఎక్కడ ఇచ్చేస్తావు? నా నైట్ ఉందిగా, నా నైట్ కూడా చంపలేడు ఎందుకంటే పాన్ ఉంది. ఇప్పుడు వేద్దాం అండి, చూడు వేద్దాం. బిషప్ ని తెద్దాం ప్లాన్ వేస్తాను. అరే నవీన్ మళ్ళీ సేమ్ బ్యాక్ పెట్టు. నవీన్ నువ్వు మిస్ చేస్తావు గానీ మేటిన్ వనరా నాది. వెనకాల నీ బిషప్ ఉంది చూసావా? నేను మేట్ ఇందాలే చూసాను నేను. ఓ థ్యాంక్స్ రా. నాది నేను చూసాను ఇందాకలే, ఎప్పటి నుంచి చూస్తున్నాను అక్కడ పెట్టినప్పుడు. నేను రెడీగానే ఉన్నాను కానీ ఇది అయిపోయి పెడదాం అనేసి ఆగాను నేను. వరస్ట్ మెంటాలిటీ. అరే నేను చెప్పలేదు కూడా.
ఓకే. నైస్ 104. ఐ థింక్ నెక్స్ట్ మూవ్ మేట్ అనుకుంటా ఆడిది. మేబీ అంతే నెక్స్ట్ మూమెంట్ లేదు కింగ్ ని ముందుకు తీసుకురాలి నెక్స్ట్ మూమెంట్. నేను క్వీన్ పెట్టేస్తాను ఇప్పుడు. ఎక్కడ పెడతావు? క్వీన్ ఉంది కదా. ఓకే 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 పాన్ గడ్ క్వీన్ అయిపోతాడు. చేసుకో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? దినేష్ మూవ్ నీదేరా. ఆడికి ఏం మూవ్ లేదురా ఫెలిక్స్. రుక్కు పక్కకి వెళ్తాడు. ఓ షిట్, మూవ్ నాదే కదా. పాపం అయిపోయాడు, రూట్ అయిపోయాడు. బాగా నవ్వొస్తుంది అబ్బా అని చూస్తుంటా. ముగ్గురం కలిసి అనిపిస్తాం. ఏమో థ్రెటనింగ్ గా ఫీల్ అయినట్టున్నాడు. సాయంకాలం నైట్ చూసేవా టీవీ నైట్? ఇప్పుడు అమ్మ నా ప్రియముడే క్వీన్ అడ్డు అయిపోయింది. ఓకే అరే అయిపోయాడు. అయ్యో ఏందబ్బా ఇలా చేసావు ఏంటబ్బా? అరే అదేంటది? అరే మూవ్ ఆర్డరింగ్ కూడా మర్చిపోతాను అంటారా నేను. చెక్ పెడతాడు. ఇంకేం అటెల్తో క్వీన్ తో పెడతాడు. చెక్మేటే కరెక్టే. ఎందుకంటే ఒక్క డిఫెన్స్ ఇది ఉంది నైట్. చెక్మేట్ ఆపచ్చు నేనైతే ఇక్కడ పెట్టానంటే క్వీన్ ముందు. క్వీన్ ముందు ఆడి క్వీన్ ముందు పెట్టు. ఏం పెడతా పెట్టు. వద్దు పెట్టక. ఆయన పెట్టుకోవచ్చులే వీడు. ఆయన పెట్టుకోవచ్చు కదా నువ్వు డయాగ్నల్ కి వెళ్ళి. వాడు పాన్తో వేసేస్తాడు. ఇప్పుడు పాన్తో వాడు ముందుకు వెళ్ళగలరు కానీ సైడ్ వస్తాడు. అవును కదా సైడ్. ఓకే ఇప్పుడు ఆడికి ఒక స్టెప్ ముందుకు వస్తాడు. స్టెప్ ముందుకు వస్తే ఇంకా ఎందుకు చక్కగా ఇది జరుపుకోవాల్సింది కదా నైట్. లేదు అప్పుడు పిన్ అయిపోతుంది నైట్. ఓకే దట్స్ కూల్. ఒరే ఎక్కడ పెట్టిన కష్టం కదా ఇప్పుడు. మా ఓన్ రెడీ చేస్తున్నాడు. స్నైపర్ రెడీ చేస్తున్నాడు. సూపర్.
దట్స్ రియల్లీ కానీ వేస్ట్. అర్రే నాది కదా మూవీ. రియల్లీ వేస్టింగ్ మై మూవ్స్ రా. ఇప్పుడు నేను నా పాండ్ ని ముందుకు జరుపుకొని ఆ బాట్ గట్ పాండ్ ని తీయగలను. తీసుకొచ్చు. తీయచ్చు డైగ్నల్ కానీ పాయింట్స్ వెళ్తాడా? రావు. కానీ పాయింట్స్ రావు అంతే. ఓహో. ప్రిమో. Shadows in the sky. ప్రిమో You know how I feel. టిడింగ్ 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 టిడింగ్. నాకు ఇష్టం. ఓడి అమ్మ. It's too awesome bro. It's too much into awesomeness, you know. ఓడి అమ్మ ఈ నైట్ జూక్ని వేసుకోవచ్చుగా నేను చెప్తాగానే. రుక్నేసేస్తే మేటు. ఆ మేటేనా? మేట్ కాదు. ముందుకు వస్తాడు, ఆ ఇంకో రుక్కుపోతుంది. చేయలేదు. ఇదేంటది? ఎపిక్ రా. అరే ఎపిక్ మూవ్ రా ఫ్లక్సీ. ఎపిక్ మూవ్ అసలు ఇది. కాదు ఆడ తీసేస్తాడేమో అనుకున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. నేను చూడలేదురా అసలు నైట్ ఎక్కడ ఉందో. ఇది చూడరా. మళ్ళీ పెంటెట్టాను నేను. పోయింది నీ నైట్ పోయింది. నైట్ పోయిందిరా నీది. చిచ్చి నైట్ హ్యాంగింగా? కాదు నైట్ పోతే ఆడు బిషప్ పోతుంది. నాదనము ఏయ్ ఏం చేసావురా? ఇటు సైడ్ వెళ్ళాలి. దినేష్ ఫెలిక్స్ గన్ అరే కిందకి వెళ్ళిపోతే మేట్ కదా ఫెలిక్సాడు. కిందకి వెళ్తే మేట్ కాదు. ఓకే మళ్ళీ పెంటెట్టాను చూడు నేను. వెరీ గుడ్. థ్యాంక్స్ ఫర్ ద పీస్ బ్రో. అరే లేకపోతే ఇదంతా ప్లానా ఏంటి? ప్లానా ఎదవ యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు? ఏమి డెస్క్ ఇట్లా వేస్తున్నట్టున్నాడు. అరే ఆగు, పాన్తో చంపలేకపోతున్నాను నేను. అరే పాన్తో అరే బిషప్ ఉంది కదా. అరే నువ్వు వేసిన తర్వాత తెలిసిందా లేకపోతే ముందే తెలిసిందా నీకు? ముందే తెలిసింది. అరే కాన్రా డెత్తే కన్ఫర్మ్. ముందు ఫెలిక్స్ కూడా మూవ్ బట్టి ఉంటుంది నాకు. ఫెలిక్స్ చెక్ వద్దులే వద్దు. అరే ఫెలిక్స్ ఒక డమ్మీ చెక్ ఇచ్చామంటే నువ్వు ఈ రొక్కుపోద్ది నీట్గా. కానీ డమ్మీ చెక్ ఇవ్వడానికి ఏం లేదు అక్కడ అసలు. ఫ్లక్సీ నువ్వే. అరే ఇడికి అసలు 51 పాయింట్స్ ఎలాగొచ్చాయి? చెక్ మేట్ బాట్ నేనే చేసా చెక్. ఓకే. ఫెలిక్స్ హలో. ఫెలిక్స్ కూడా వెళ్ళిపోయాడు ఏంటి? హలో ఫెలిక్స్. ఓకే క్యాటీ
హలో ఫిలిక్స్. క్యాటి హలో ఫిలిక్స్ గారు క్యాటి మ్యూట్ చేసాడా ఏంటి? నెట్ అయిపోయిందా? అడేటాడు మొబైల్ డేటాతో ఆడేస్తున్నాడు ఏంటి? డిస్కనెక్ట్ అయిపోయాడు రా. వైఫై లేదురా. అవునవునవును. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ. హలో హలో అదేనా ఏమైంది ఏమైంది? ఇలాగైపోయింది. నా నెట్ పోయింది ఫిలిక్స్ గారు నెట్ పోయింది. ఇప్పుడు. అరే మన ఇద్దరమేనా? వెరీ గుడ్ రా. అరే రే రే రే. టీనేజ్ గడికి మంచి మూవ్ దొరికేసింది. నేను ఏం చేసా? ఓ షిట్. ఇప్పుడు ఏంటి నాది ఓడిపోయిందా నాది? ఓకే ఓకే రన్ అవుతుంది అందుకే. ఓ ఆడినాడు చంపేసుకొని వెళ్ళిపోవచ్చారా? ఇప్పుడు కింగ్ కూడా చంపచ్చు. ఏమైంది? ఈ 4 ప్లేయర్ చెస్ ని మనం నీ మూవ్ అయిపోయిందా? అవలేదు అవుతుంది. ఓకే. స్పెక్టేట్ చేయలేమా 4 ప్లేయర్ చెస్ ని? చేయలేం అనుకుంటాను. ఆడు అది గేమ్స్ లో కూడా కనిపించదు 4 ప్లేయర్ చెస్. చంపేయచ్చు. కింగ్ ని చంపేయచ్చు. ఇప్పుడు అమ్మ ఏం మూవ్ చేశారా నువ్వు? దినేష్ ఏం మూవ్ చేసావురా? నేను మూవ్ చేశాను రా. అదిగో బ్లూ కలర్ కనిపిస్తుంది కదా. అదే. ఓకే. కింగ్ ఇంకా బతుకుంది ఏంట్రా? దాన్ని అంతా అదే వెళ్ళిపోతుంది. బిషప్ తీసుకురావాలి. తెస్తాను. ఓకే క్యాన్సిల్. మళ్ళీ తిరిగి మూవ్ అయిపోయిందిరా. ఓ బిషప్ తెస్తే నీకు పోద్ది కదా, తీసేస్తాడు. అరే టైమే గెలిచేద్దాం అనుకుంటున్నావు కదా? నువ్వే గెలుస్తావుగా, పాయింట్స్ ఎక్కువగా నీకు. అరే ఇచ్చేస్తున్నాను నేను. ఏం జరుగుతుంది అసలు? ఈ నన్ను క్లీన్ చేయకుండా అక్కడ ఆపేసాడు రా. ఏమైంది? చెక్ పెట్టి రుక్కుని తీసాడు ఆ రుక్కుతో. అరే అది ఇంక్రిమెంట్ ఉందా? ఏమోరా, ఇప్పుడు టైం అయిపోయింది నాది అప్పుడే. 1 సెకండ్. అయిపోయింది. +40. ఎందుకంటే నిన్ను కూడా నేను మేట్ చేసినట్టు వస్తుంది అప్పుడు.
నువ్వు చేయలేదు, ఫెలిక్స్ గాని మేట్ చేయలేదు ఎవరు. ఫెలిక్స్ కూడా ఎవరు మేట్ చేయలేదు, అది నెట్ పోయింది. ఇట్ వాజ్ ఎ నైస్ గేమ్ గైస్. వీడికి సమ్మర్ అయినా పెద్ద కంటెంట్ వచ్చిన వాళ్ళ ఫీల్. అరే 4 ప్లేయర్ ఎప్పుడైనా ఎపిక్ రా, కానీ నార్మల్ గేమ్ లో అంత ఉండదు 4 ప్లేయర్ లాగా. సరేదా పజిల్ బ్యాటిల్ ఆడదాం. సరే పజిల్ బ్యాట్లా సరే పజిల్ బ్యాట్లు ఆడదాం. రిక్వెస్ట్ పెట్టు నువ్వు. పజిల్ బ్యాటిల్ అయినా చూడగలనా? పజిల్ స్క్రీన్ షేర్ చేయాలా? పోనీ స్క్రీన్ షేర్ చేయి, చూస్తాను. స్క్రీన్ షేర్ చేస్తాం. ఎందులో చేస్తారు స్క్రీన్ షేర్? డిస్కార్డ్ లో వాయిస్ కింద స్క్రీన్ అని ఉంది చూడు. నువ్వు ఫోన్ లో వచ్చావు కదా, ఫోన్ కనిపిస్తుందా? హలో 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 వచ్చింది. ఓకే అయిపోతుంది తప్పు. ఓకే 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 కూల్ కూల్ ఓడియం నైస్. సో సేమ్ టు సేమ్ లో ఉన్నారు ఆల్మోస్ట్. ఓడియం ఓడియం 9 తో డన్. అదేట్రా 118 పోయింది ఎట్రా? 109. అదే -118 వచ్చింది. హై రేట్ ఉంది. మళ్ళీ ఆడుతుందా? నాది +100. అరే చాలా చాలా. సరే 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 ఇద్దరం ఈక్వల్ అయిపోయింది. ఓకే ఇక్కడ కింగ్ లెఫ్ట్ కి వెళ్ళాలేమో. కింగ్ లెఫ్ట్ కి వెళ్ళి పాన్ పై ఇట్లా ఎర్రాలు మాత్రం ఎర్రది నుంచి చెక్ పెట్టే చెక్. అదే అదే చెక్ పెడితే అది వేసేస్తాడు కదా. అంతే అదే పై తీసే. అంటే అరే ఇది స్టెప్ చేసేస్తాడు. అది కాదేమో. ఓకే ఓకే గాట్ ఇట్. బ్లాక్ టూమో
and use that meat. Oh shit. Black to know. తీసే పాన్ని అది కాదురా నైట్ నైట్ పాన్ ని అటాక్ చేస్తుంది కదా ఆ పాన్ ని తీసేయాల్సింది. ఒక్క నిమిషం ఆగు. అరే గాన్ మళ్ళా మైనస్ ఇది ఎందుకు ఇది కాదు? ఇది డైరెక్ట్ గా ఇలా జరిపియాలా? జరపాలి. వెళ్ళాలేమో ఇక్కడికి వెళ్ళి దీన్ని అటాక్ చేయాలా? నేను ఇలా వెళ్తే క్వీన్ అయిపోతుంది ఇది. షట్. సరే ఆడు చూడాడు ఆడి స్కోర్ స్కోర్ అంటే 1085 లో ఉన్నాడు. 803 లో ఉన్నాడు. నీ పాయింట్ లాగేస్తున్నాడు కదా. అదేగా ఇందాక డ్రాకే +223 వచ్చిందిరా. అసలు ఈ రేటింగ్ సిస్టమ్ ఏంటో తెలుసుకోలేదు. ఇది ఎలో రేటింగ్ సిస్టమ్ కాదు, ఇది ఏదో రేటింగ్ సిస్టమ్ ఇది. కరెంట్ ఉందిరా ఇక్కడ. హలో చూద్దాం ఏంటి? ఓకే ఓకే గేమా? ఓకే ఓకే బగ్ హౌసా? ఏంటి బగ్ హౌస్? క్రేజీ హౌస్ ఒకటి ఉంది కదా అందులో. ఏమున్నదిరా? ఏముందా అది? ఇప్పుడు పీస్ తీస్తాం అనుకో, ఆడు పాన్ మనకు పాన్, అది పాన్ మళ్ళీ అలా ఆడు మంత్రి తీస్తాం అనుకో, ఆ మంత్రి మళ్ళీ మనకి మనం ఇంకో మంత్రిని ఇక్కడ అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆడండి. అరే ఇది ఏం తెలియదు నాకు. హలో ఇదేనా నేను చూడగలను డైరెక్ట్ స్పెక్టేటర్ లో? తెలియదురా. చూడొచ్చా? చూడొచ్చు చూడొచ్చు. ఇదేంటి ఆపిస్తాడు? వచ్చాను. సరే 5 minutes. దినేష్ ఫిలిక్స్ మీ గేమ్ స్టార్ట్ అయిందా? ఇది స్టార్ట్ అవ్వదు, యాక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ కరెంట్లీ ఇన్ లైవ్ చెస్. ఒక్క నిమిషం అండి. లెమ్మీ విన్ అంట. లెమ్మీ విన్ గా ఓడిపోయాడు. చాలా గెలుస్తావురా. 3 గెలుస్తావు. దానికి ముందు గేమ్ చూడు, మేటిన్ 4 చేసాడు. 5 minutes గేమ్ పెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ 13 moves లో మేట్ చేస్తావు అదే కదా. దానికి ముందు ఇంకోటి నన్ను 4 moves లో మేట్ చేస్తాడు. కాదు నేను మేట్ చేసింది కదరా, ఇంకోటి నన్ను మేట్ చేస్తాడు 4 moves లో. అవునవును అదే నువ్వు కూడా ఆడిపోయాడు. అలా లెక్క పెడుతున్నావా? అరే ఏంటిది అంటే? చెప్తా. అరే నువ్వు గెలిచేస్తున్నప్పుడు చెప్తే నాకేంట్రా ఇంకా? ఇంకేం అవ్వలేదు. నువ్వు ఏదైనా పీస్ తీసుకున్నట్టు అప్పుడు చెప్పు. సింపుల్ గెలిచాడు అంతేగా. మీ గేమ్స్ లో ఏం చూపించట్లేదబ్బా. పట్టేట్లో ఏం లేవా క్లిప్స్? పట్టేట్లో ఏం లేవా? ఏం చంపేసా అది? చంపలేదా? చంపలేదా?
ప్లేలో పజిల్స్ లోనా, లెర్న్ లోనా, హోమ్ లోనా? అందరూ కాదురా, ఫిలిక్స్ ఫ్రెండ్స్ లోకి వెళ్ళి స్పెక్టేట్ కొట్టు. ఫ్రెండ్స్ వాచ్ లో ఫ్రెండ్స్ వస్తారు కదా, ఆ ఫ్రెండ్స్ కొట్టు. ఫ్రెండ్స్ లోకి వెళ్ళాను. దినేష్ గారు వాచ్ లో దాంట్లోకి ఫ్రెండ్స్ వెళ్ళా. వస్తారు చూడు. వాడి గేమ్స్ లోకి వెళ్ళా. నో గేమ్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. అదేంటిది? ఇప్పుడు నా గేమ్ లోకి వెళ్ళు. దినేష్ ఇప్పుడు నీకు సైడ్ చూడు, ఒక నైట్ వచ్చింది. చూసావా? నైట్ వాడుకొచ్చింది. ఎక్కడైనా పెట్టియచ్చా? ఎక్కడ ఖాళీ ఉన్నా అక్కడ. నీది వన్ డే గేమ్ వస్తుందా? అచ్చా, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నిజంగానే నా నెక్స్ట్ మూవ్ చూపిస్తాను లేకపోతే. అరే ఫిలిక్స్, నువ్వు ఆఫ్లైన్కి వెళ్ళిపోరా ఇంకా. లేదే, అంటే ఇప్పుడు నేను 4 పెట్టచ్చా? ఎక్కడ పెడతావు 4కు? 4 పెట్టాలి కదా. మూవ్ అయిపోయిందా నాది? అంతే. ఒకటి పెడితే మూవ్ అయిపోద్దా? అక్కడ నువ్వు ప్లేస్ చేసి. అరే మౌస్ స్లిప్ రా అది. మౌస్ స్లిప్ రా. అరే యాక్టింగ్ మంచి యాక్టింగ్. అరే మౌస్ స్లిప్ అది నిజంగా. దాన్ని చంపేద్దాం అనుకున్నాను నేను. దేన్ని? పాన్ని. దేన్ని చంపేద్దాం అనుకున్నారా? పాన్ని చంపేద్దాం అనుకున్నాను. పాన్ చంపేద్దాం. ఓకే. అవునరా, పాన్ చంపితే మంచి మూవ్ ఉంది. వచ్చేస్తుంది నీకు. మూవ్ నీదే. పోయింది ఇంకేంటి? ఎంత దీన్ని వేస్తా అనుకున్నాను. ఏట్ అయిపోయిందిరా బాబు, సరదాగా ఆడే గేమ్కి అయిపోయింది అంటున్నావు. అదే ఏం చేసావు? రేటెడ్ కాదులేదు, కంగారు పడక. ఓకేనా? అలాగే. ఇంకా ఇది ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఏంట్రా అది? పెట్టరా, నేనే చూస్తాను. ఏదేదో జరుగుతుంది. ఆగే ఇక్కడ నువ్వు. స్క్రీన్ షేర్ కి ఎంతసేపు పెడుతుందా? కదా 2 క్లిక్స్. వాట్ 10 లో పెట్టు. గోల్ అయి రావట్లేదురా నాకు. ఏం చేస్తావు? ఓకే. 4 నైట్లే ఈ బిషప్స్ 4 బిషప్స్. So, I think this would be crazy. చాలా దగ్గరగా ఉంది. I think it will be crazy. అంటే ఏంటిది? ఇంకా ముందుకు పెట్టేద్దాం అనుకున్నాను కానీ దినేష్, నీకే ఛాన్స్ ఉంది ఇంకా. ఉంది. క్వీన్ తో తీసేయచ్చు కదా. తీసేస్తే అటు దగ్గర నైట్ ఉంది. నైట్ తో 4 కెట్టాడు అనుకో ఎక్కడో దగ్గర నుంచి. నైట్ ఎక్కడ ఉంది? ఎక్కడ నేను పెట్టుకోవచ్చా బోర్డు మీద? అయితే నువ్వు నీ ఇది ఉంది కదా, ఏంటది, నీ నైట్ పక్కన రుక్కు పెట్టుకో H4 దగ్గర. ఏం చేసేస్తున్నారా నువ్వు?
నీకే ఇంకా ఆప్షన్ ఉన్నారా? బిషప్ని తీసుకొని రెండింటి మధ్యలో అవుతాయి. రెండు మధ్యలో పట్టు లేదంటే పాన్ ఏం చేసారా? ఇస్తాను దాన్ని. నువ్వు ఆడికి 4 పెట్టాల్సిందబ్బా, రుక్కి నీ క్వీన్ కి. అప్పుడు నీ క్వీన్ తీసేస్తే నువ్వు ఆడి క్వీన్ తీసేస్తే ఇద్దరికి క్వీన్లు వచ్చేస్తాయి. ఇక్కడ పెట్టాడు క్రేజీ కూడా. అదే కదా కూడా దాన్ని వేసారా? కింగ్తో వేసి అదే చెప్పాడు. నీకు గేమ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది, ఆడ దాంట్లో చూస్తున్నాను. ఓకే స్క్రీన్ షాట్ పెట్టాడు. ఓకే ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయడానికి ఏముంది, నా దగ్గర ఏమీ లేవు, అన్ని తినేసి వెళ్తారు ఉన్నాయి చక్కగా. దాచుకుంటున్నాడు అది ఏంటో మరి. అవును, అన్ని వేసి ఒకేసారి పెట్టేచ్చాను మొత్తం. ఇదిగో పోయింది. అదిగో స్టార్ట్ చూడండి కీడు. తీయగానే మళ్ళా చిక్ పెడతాడు. ముందే పంపి ఎపిక్ రా. అరే ఆగు, ఒక్క నిమిషం ఆగు. నీకు కదా ఆడికే చెప్పాను. ఇంట్రా ఫ్లక్సీ ఇలాగా ఏంద్రా ఇది? ఉన్నదే అరే అదేంటి చెక్ లో ఉన్నావు కదా, నువ్వేం పెట్టగలవు అది? అవును, నేను చెక్ లో ఉన్నాను కదా. టైం అయిపోతుంది. గాన్ రా, క్వీన్ ఇస్ గాన్ రా. ఇప్పుడు నేను నైట్ తీసుకుంటాడా? క్వీనే తీసుకున్నాడు. నైట్ తీసుకోవాల్సిన కర్మ ఎట్రా? క్వీన్ ఉందిరా అక్కడ 4th లో. పెట్టే అది ఇక్కడది. ఇంకో ఛాన్స్ ఇచ్చాను, మొత్తం వేసి పెట్టి అన్ని ఒక్కోటి. టైం అయిపోయింది కదా ఇది. అది నైట్ తీయబోయే తీసాను రా. అది ఏంట్రా, దీంట్లో మౌస్ స్లిప్లు ఎలా కూడా అవుతాయా? కాన్ ఇంకా డెత్తేరా, మొత్తం డెత్తే. ఓహో మళ్ళా ఆడండి. అరే వద్దురా బాబు, నాకు 4th ప్లేయర్ కి కొంచెం మైండ్ స్ట్రెస్ అయ్యింది. అండ్ ఇంకా ఈ పజిల్ బ్యాటిల్ ఇంకా దారుణంగా అయింది. ఇప్పుడు ఇది ఇంకా దారుణంగా ఉంది. ఇది చాలా బాగుంది. రేపు ఆడదాం రా, అన్ని ఈ రోజే ఆడకూడదు. ఇంకోటి పెడతాను, కింగ్ ఆఫ్ ది హిల్ అంట. అదేంటది? అది ఆడే ఏమో తెలియదు. ఓపెన్ చేసి చూడండి. సర్ప్రైజ్, యూ ప్లేడ్ యువర్ ఫస్ట్ గేమ్ ఆఫ్ క్రేజీ హౌస్. యూ ప్లేడ్ యువర్ ఫస్ట్ గేమ్. థ్యాంక్స్ అండి. అన్రేటెడ్ 3 minutes పెడుతున్నా. ఏంటిది కింగ్ ఆఫ్ ద హిల్? ఏమో తెలియదు. రూల్స్ తెలియకుండా ఏం చూసేస్తాను రా. అరే ఏకంగా దీనికి నోటేషన్లు కూడా చూసా. Q@FIT చెక్ అంటే క్వీన్ నుంచి బయట ఉన్న క్వీన్ ని లోపలికి తెచ్చి
ఆగరా షుగర్. ఈడొకడు సిసిలియన్ డిఫెన్స్ అంటాడు ఏమనంటే. కింగ్ ఆఫ్ ద హిల్ వీడికి తెలిసేది ఏదో కానీ యాక్టింగ్ చేస్తున్నాడు. తెలియదు తెలీదా మనకు కూడా తెలియదు ఏంటిది పక్కన వేయకూడదు అనుకుంటా నువ్వు. ఓకే ఏంటిది కిల్ చేయకూడదు కింగ్ ఆఫ్ ది హిల్ అంటే. టైం కూడా చాలా తక్కువ ఇచ్చాడు. అరే ఇది అనుకుంటున్నా కింగ్ ఆఫ్ ది హిల్ లాస్ట్ ఎవడు మిగులుతాడో ఆడు గెలుస్తాడు అంతే. కింగ్ ఆఫ్ ది హిల్ అంటే అంతే అర్థం. లాస్ట్ ఎవరికి ఎక్కువ పీసెస్ మిగిలితే ఆడు గెలుస్తాడు. అంతేనా? ఐ థింక్ ఐ గాట్ ఇట్. ఏంటి నాకన్నా ముందు అర్థమైపోయిందా? ఏంటి నాకు అర్థం కాలే. నేనేమనుకుంటున్నానండి, ఎవరికి ఎక్కువ పీసెస్ ఉంటే ఆడు గెలుస్తాడని అనుకుంటున్నాను. ఏంటిది? ఓ షిట్, కింగ్ ఎవడ మిగులుతుంది ఆడదా? అరే అవునా? అరే కాకపోలది వర్స్ట్ మూమెంట్ అసలు ఇది. హలో లాగోపి కింగ్ ఆఫ్ ద హిల్ అంటే అదేనా అయితే షూర్ గా? కాదా? మొత్తం అనిపిస్తుంది ఇస్తా మరి. అదే కాదు ఎందుకంటే కింగ్ ఆఫ్ ది హిల్ ఏంటంటే మనకు పీస్ ఇస్తే దాన్ని క్యాప్చర్ చేయాలి. అంటే కింగ్ ఆఫ్ ది హిల్ కాదు, మామూలుగా మనం అనుకో వేరే మూవ్ చేయడానికి ఉండదు. ఓన్లీ ఆ మూవే చేయాలి, క్యాప్చర్ చేయడమే చేయాలి. చూడు నాకు వేరే మూవ్ అవుతుంది, అలా అవ్వకూడదు. ట్రిపుల్ స్టాక్ చేయరా? ట్రిపుల్ స్టాక్ ఓ షిట్ తీసే కదా ఏయచ్చు కదరా. ఏరా అప్పుడు స్టేల్మేట్ అయిపోతే బాబు ఇది అన్రేటెడ్. నువ్వు లేదు ఒకసారి చూద్దాం అసలు గేమ్ ఏంటని. అయితే నా పీసెస్ అన్ని క్యాప్చర్ చేయి. చక్కగా రుక్కుని తెచ్చుకోవచ్చు కదా. ఆ రుక్కుని తెచ్చుకోవాలి రా బాబు. అరే నేను చెప్తున్నా అంతే. ఏంటిది నార్మల్ గేమేనా అనుకుంటా. కింగ్ ఆఫ్ ద హిల్ అంటే నాకు తెలిసి కింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ కింగ్ టు ది మిడిల్. దినేష్ ఒకసారి రీమ్యాచ్ నేను చెప్తాను. కింగ్ ని మిడిల్ ఫోర్స్ D4 D5 E5 E4 E5 అప్పుడు గెలిచేస్తాం. అవునా? ఓకే తీసుకెళ్ళి కదా, అక్కడికి తీసుకెళ్ళేవాడు కదా, ఎంత తిప్పే బదులు. ఓకే స్టార్ట్ రీమ్యాచ్ కొట్టు.
అదేంటది ఎక్కడ ఉంది? రావట్లేదు. రీమేచ్ రీమేచ్ టైం పెంచాల్సిందబ్బా. పర్లేదు. సేమ్ ఓపెనింగ్ తెచ్చారు ఆ కింగ్ ని. అయిపోయింది, ఇంకేంటి గెలుస్తాడు. అరే అని చంపకూడదు కదా. బాగుంది. వైట్ అవర్ వస్తే గెలిచినట్టారా? అవునా? లేదు 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 లేదు, మనం వేయచ్చు, కిక్లో వేయచ్చు. చెక్ లో ఉంటే నువ్వు అక్కడికి రాలేవు కదరా. అవునులే. నైట్ పెడితే సరిపోద్ది, నైట్ లో పెట్టుకో. చెక్ ఇచ్చేయాల్సింది దానికి. అవ్వదుగా, చెక్ లో ఉన్నావా, గెలిచాడు. సింపుల్ ఉంది, చాలా బాగుంది. చాలా సింపుల్ గా ఉంది కానీ హెవీగా ఆడాలరా. ఒక్క రాంగ్ మూవ్ వచ్చినా పోతుంది. గెలిస్తాడు. అవదు. ఎందుకు గెలుస్తావు? ఎందుకండి గెలుస్తారు మీరు? ఏంట్రా ఇది నవీన్? అరే బిషప్ తీసుకొచ్చి బిషప్ తో కొట్టేయచ్చు కదరా పాన్ ని. డార్క్ బిషప్ నవీన్ గడ్ డార్క్ బిషప్ తో కొట్టే ఆ పాన్ ని. కొట్టేసి ఆ డార్క్ బిషప్ ని డెవలప్ చేసి డార్క్ బిషప్ తో కొట్టమంటున్నాడు. ముందుకు ఎక్కడ లేదు, వెనకెళ్ళ నువ్వు. ఓ షిట్, గోన్రా లేదు ఉంది. ఇప్పుడు బిషప్ ని వెనక్కి పెట్టి ఆ పాన్ ని తీసేయచ్చు కదా. వండర్ఫుల్ మూవ్. ఏంటిది మరి? ఎక్కడికి నప్పాలరా ఇది? రైట్. ఓ చెక్ మేట్ చేసినా కూడా అయిపోతుంది ఆ గేమ్. ఇంకెందుకండి? అరే నేను పాన్ జరపాల్సింది కదరా, కానీ నీకు ఇది వచ్చేస్తుంది. ఓకే తెలియకుండా బాగా చేశాను. నాకు ఈ స్క్వేర్ లేదు, నాకు ఈ స్క్వేర్ లేదు. ఏం మాట్లాడుతున్నారా గోనా? అరే అదేంటిది? సెంట్రల్ స్క్వేర్ గా తావాలా? అంటే ఇంత కష్టపడి వేస్ట్ నేను. ఓన్లీ సెంట్రల్ D4 D5 E4 E5. అవునా? నేను ఇంకా మధ్యలో దేనిగా ప్యాన్ అయ్యో దాన్ని తీసేయాల్సిందే బిషప్ తో. ఆగాగు. ఇప్పుడు వీడు చచ్చినట్టు మూవ్ చేయాలి దాన్ని. కింగ్ ని చచ్చినట్టు మూవ్ చేయాలి, నేను విన్ అయిపోతాను. ఇవి ఇలాంటి ఫోర్స్ మూవ్ చేస్తే అప్పుడు విన్ అవుతాం. చాలా బాగుంది. సింపుల్ గా ఉంది. బగ్గోస్ ఆడలేదు. బగ్గోస్ ఆడినట్టు ఒకసారి ఆడినట్టు గుర్తు మనం. అరే బగ్గోస్ పార్ట్నర్ ఉన్నారు అనుకుంటా. అవునా? అది ఎలాగుంటది? బగ్ హౌస్. You played your first game of King of the Hill అంట. ఇన్వైట్ చేశాను చూడు బగ్గోస్. యాక్సెప్ట్ చేశాను. యువన్ నవీన్ రాజ్ ఆర్ నౌ బగ్ హౌస్ పార్ట్నర్స్. అంటే ఏంటది అర్థం? నవీన్ రాజ్ స్టార్టెడ్ ఏ ప్రైవేట్ చాట్ విత్. ఓకే, ఏంటిది? ఏం రాలేదు నాకు. హలో డూడ్, హలో. ఏంట్రా బగ్ హౌస్? ఏది ఇక్కడ ఏం కనిపించట్లేదు నాకు. కంటిన్యూ చేయాలా ఏంటి? అరే గేమ్ కంటిన్యూ చేసేదా ఏంటి?
ప్లే కొడుతున్నాను. బగ్ హౌస్. ఛాలెంజ్ వెయిటింగ్ ఫర్ ద అపోనెంట్ అంట. ఈ టైంలో కూడా ఉంటారా ఎవరైనా? ఎందుకుంటారా? బొటెస్ ఉంటది, బొటెస్. బోటేస్ పాప. అరే అది కూడా నీలా మిరిండా తాగుతుందిరా. యా. చూసావా అది స్ట్రీమ్ లో మిరిండా తాగుతుంది అది. ఇది మీరు ఇంత గేమ్ ఆడారు కదా, ఆ, పీసెస్ వస్తాయి, దానికి ఆపోజిట్ ఇది. ఆ పీస్ ఎదుటి వాడికి అన్ని. ఇస్తారా ఏంటి? ఆహా, Teammate కి ఇచ్చారు ఇస్తారా? అడిగి. అరే అరే అలాంటి దుద్దురా బ్రెయిన్ అదోలాగే ఏదో ట్రిప్ అయిపోతుందిరా బ్రెయిన్. అంటే రాత్రి నిద్ర మనం పట్టదు నాకు. ఏది క్యాప్చర్ చేస్తామో అది అపోనెంట్ కి ఇచ్చేస్తామా? ఏంటిది స్టార్ట్ అవ్వట్లేదు? వెయిటింగ్ ఫర్ అపోనెంట్ అని వస్తుంది. ఈ టైంలో చెస్ ఆడడమే ఎక్కువ. అండ్ దట్టు దాంట్లో ఇది ఏంటిది బగ్ హౌసా ఏంటిది? ఫిలిక్స్ పెట్టాను. ఫిలిక్స్ నీకు పెట్టాను చూడు. సమయకు సమయగడికి పెడతావా? అన్పెండ్ చేసేస్తాడు. అలా ఫిలిక్స్ నీకు పెట్టాను చూడు, ఏదైనా వస్తుందేమో. మళ్ళా పెట్టు. ఎందుకంటే నేను క్లోజ్ చేసి ఇప్పుడే ఓపెన్ చేస్తాను. జస్ట్ నేను షేర్ చేస్తాను. ఏమొచ్చిందా? రాడదబ్బా చెప్తాను. ఫిలిక్స్ నువ్వు ఆన్లైన్ రా. ఆన్లైన్ లో లేనా? లేదు. ఓకే. నువ్వు కూడా ఎవరితో పేరు రావాలి. ఇన్వైట్ అయితే నాకు రావట్లేదు రా. నీకు ఇన్వైట్ అయింది. అదే పేరు ఎవరు లేరంట అందుకని. లైట్లే కానీ ఇంకో మోడల్ ఏముంది? ఇంకేం లేదు. 3 చెక్ ఆడిసాం, 960 ఆడిసాం, కింగ్ ఆఫ్ ది హిల్ ఆడిసాం, క్రేజీ హౌస్ ఆడిసాం, బగ్ హౌస్ ఆడలేదు. లైవ్ అనాలిసిస్ బోర్డ్ ఏంటి? ప్లేలో ఉంది ఫిలిక్స్. ప్లేలో ఉంది. ప్లేలో అంటే ప్రతి మూవ్ రాస్తారు అనుకుంటా దినేష్. ప్రతి మూవ్ రాస్తావా? నార్మల్ గా మూవ్ రాస్తాం కదా. అదేనా సెటప్? టైటిల్ ఏంటి? ఏం సెలెక్ట్ అవ్వట్లేదు ఏంటి లైవ్ అనాలిసిస్ బోర్డు? నాకు అయింది ఉండదు. ప్లేలో ఎందులోకి వెళ్ళాలి? లైవ్ చెస్ లోకి వెళ్ళాలా? ప్లేలో టైప్ ఉంటది పైన, టైప్ కస్టమ్ గేమ్ లో టైప్ ఉంటది పైన. అరే ఇది వైట్ బ్లాక్ సెలెక్ట్ చేస్తుంటే కాదు, ప్లేలో న్యూ గేమ్ కొట్టరా? సిఎం అక్కడ పైన టైప్ ఉంది కదా, ఆ టైప్ కింద చెస్ బోర్డ్ బొమ్మ ఉందా, దాని మీద క్లిక్ చేయి. బగ్ హౌస్ లైట్లే. నీకు పెట్టాను, వచ్చిందా ఫ్రెండ్ ఆర్ స్టూడెంట్? గేమ్ అయ్యాక ఏం పెట్టా ఫిలిక్స్? యూజర్స్ నీడ్ టు బి పెయిడ్ ఫర్ దిస్ ఛాలెంజ్ అంట. పెయిడా? లైటే. నువ్వు నేను పేరు అయ్యి దినేష్ ఇంకుల్ ఎవరితో పేరుడ్ రా, పేరుడ్. అదే పేడా? క్రియేట్ ఛాలెంజ్ లింక్ అని కొట్టా. అవ్వదు. ఎవరు అన్రేటెడ్ లో రేటెడ్ అయితే ఎవరన్నా ఇద్దరు జాయిన్ అయ్యి ఉంటారు. Team up with another player and you can drop the pieces that they capture. Rated off చేస్తాను అయితే. చేంజ్కి వెళ్ళి నవీన్ రాజ్ ప్లే కొట్టా. ఛాలెంజ్ ఫెయిల్, నవీన్ రాజ్ ఇస్ ఆఫ్లైన్ నౌ. ఆఫ్లైన్ అని చూపిస్తుంది. వెంట ఆఫ్లైన్ అని వచ్చింది ఇప్పుడు నాకు.
పేజ్ రిఫ్రెష్ అయింది. ప్రొఫైల్ మీద క్లిక్ చేసి పేజ్ రిఫ్రెష్. మళ్ళీ ఆఫ్లైన్ అని వస్తుంది. దినేష్ గారు ఎస్ఐ ఇచ్చాడంటే ఇంకా లెట్స్ స్టార్ట్ దిస్. గైస్ లెట్స్ కాల్ ఇట్ ఎ డే. ఒక్క నిమిషం. నా ల్యాప్టాప్ కూడా సిగ్నల్ ఇస్తుంది. ఆపేరా బాబు నువ్వు, నేను తట్టుకోలేకపోతున్నానని. సరే సరే అయితే. కాదు నిజంగా వేడెక్కిపోతుందిరా. నాకు వేడి ఎక్కదేంట్రా. ఓబిఎస్ ఆన్ లో ఉంది. అయినా నీది బాగానే ఉంది కదా పీసీ, అంటే స్పెక్స్ మంచివే కదా. స్పెక్స్ మంచివే కానీ చెప్పాను కదా మధ్య మధ్యలో దొబ్బన హ్యాంగ్ అయిపోతుంటుందని. ఒకసారి రీఫ్రెష్ చేయరా. అదే చెయ్యాలి, నువ్వు చెప్పావు కదా, కానీ అది చేయడానికి భయం వేస్తుందిరా ఎందుకు. ఏం పోవు అసలు, ఒక్కటి కూడా పోవు. స్ట్రీమింగ్ లో ఉండేవన్నీ పోతాయి అని భయం. లేదురా రే. సరే సరే గైస్, ఓకే గైస్ లెట్స్ కాల్ ఇట్ ఎ డే. షట్ డౌన్ కూడా అయిపోయింది ఆల్రెడీ. ఓకే ఓకే నేను ఇప్పుడే స్టాప్ కొడుతున్నాను. ఓకే అందరూ బాయ్, సే బాయ్. బాయ్ 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 రా అలెక్స్. బాయ్ 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 రా దినేష్.